మన ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుణ్ణి ఎన్ని రోజులకు నిమజ్జనం చేయాలి? 9 రోజులు ఏ నైవేద్యాన్ని సమర్పించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? సెప్టెంబర్ 7 శనివారం నుండి మనకు వినాయక చవితి ప్రారంభమైంది. ఈ గణేష్ నవరాత్రుల్లో 9 రోజులు కూడా మన ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుని ఎన్ని రోజులకు నిమజ్జనం చేయవచ్చు? ఏ రోజు నిమజ్జనం చేయాలి? ఏ రోజు నిమజ్జనం చేయకూడదు? అలానే 9 రోజులు వినాయకునికి ఏ నైవేద్యాలు సమర్పించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వినాయక చవితి రోజున ప్రతి వీధిలో, ప్రతి మండపంలో కూడా వినాయకుడిని ప్రతిష్ఠించి 10 రోజుల పాటు వినాయకునికి నవరాత్రులు, పూజలు ఘనంగా జరుపుకుంటారు. మన ఇంట్లో ప్రతిష్ఠించుకున్నటువంటి వినాయకుని మనలో చాలా మంది 9 రోజులు పూజలు చేసుకోవచ్చు. 9 రోజులు పూజ చేయడం వీలు కుదరని వాళ్ళు 1వ రోజు, 3వ రోజు, 5వ రోజు నిమజ్జనం చేయవచ్చు. నిమజ్జన సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల ఆ గణేష్ని సంపూర్ణ ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి లభిస్తుంది. వినాయకుని విగ్రహాన్ని కనీసం 3 రోజులైనా ఇంట్లో ఉంచి పూజించడం వలన ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. 5 రోజుల పాటు వినాయకుని మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే ఆ లక్ష్మీ కటాక్షం కూడా మీకు లభిస్తుంది. 9 రోజుల పాటు మీ ఇంట్లో వినాయకుని పూజించడం వలన ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఈ విధంగా వినాయకుని మీ ఇంట్లో పూజించే సమయంలో ప్రతినిత్యం కూడా 2 పూటలా ఆ భగవంతుని ముందు దీపం వెలిగించి నైవేద్యాలను సమర్పించాలి. వినాయకునికి నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్లు, పరమాన్నం నివేదించడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఈ 9 రోజులు కూడా 9 రకాల నైవేద్యాలు సమర్పించడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. నైవేద్యాలు చేయడం వీలు కాని పక్షంలో చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారాన్ని తినకూడదు. ఈ విధంగా గణపతిని మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతో కనీసం 3 రోజులైనా పూజించిన తర్వాత నిమజ్జనం సమయానికి ముందుగా గణపతిని మీ కుడి చేతితో పట్టుకుని 3 సార్లు కదపాలి. ముందుగా గణపతి విగ్రహాన్ని పూజించి దీపాన్ని వెలిగించాలి. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా చేతిలో అక్షంతలను పట్టుకొని ఆ భగవంతుని ఆశీర్వాదంగా భావించి మీ తలలపై చల్లుకోవాలి. వినాయకుని నిమజ్జన సమయంలో పూజకు ఉపయోగించిన పూలను అలానే పత్రిని కూడా నిమజ్జనం చేయాలి. వినాయకుని పీఠం దగ్గర ఉంచిన బియ్యంతో పరమాన్నం చేసుకుని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. గణపతిని నిమజ్జనం సమయంలో ఇంట్లో ఉన్న మగవాళ్లు నిమజ్జనం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. గణపతిని సాధారణంగా పారే నీటిలో నిమజ్జనం చేయడం మన సాంప్రదాయం. పారే నీరు అందుబాటులో లేని పక్షంలో ఒక టబ్బులో అయినా గణపతిని నిమజ్జనం చేయవచ్చు. ఇంట్లో నుంచి గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లే సమయంలో ప్రతి ఒక్కరు కూడా గణపతిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని గణపతి ముందు మగవాళ్లు గుంజీలు తీయాలి. ఇంట్లో నిమజ్జనం చేయదలుచుకున్న వాళ్ళు ఇంటిలో కాకుండా ఇంటి ముందు అయినా లేదా డాబాపైన అయినా సరే ఒక టబ్బును తీసుకుని శుభ్రంగా కడగాలి. నిమజ్జనం చేసే స్థలంలో శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ వేయాలి. ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి అష్టదళ పద్మ ముగ్గును వేయాలి. ఆ ముగ్గుపైన డబ్బు నుంచి ఆ టబ్బు నిండా నీటిని పోసి ఆ నీటిలో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పూలు వేయాలి. ఆ తర్వాత గణపతిని తీసుకువచ్చి ఆ నీటిలో నిమజ్జనం చేయాలి. నిమజ్జనం చేసిన తర్వాత ఆ నీటిని తులసి మొక్కలో పొరపాటున కూడా పోయకండి. మీ ఇంట్లో ఉన్న పూల కుండీలో ఆ నీటిని పోయండి. ఇలా చేయడం వల్ల ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం మీకు సంపూర్ణంగా లభిస్తుంది.